యుధిష్ఠిరుడు గంగా నదిలో స్నానం చేసి అదే నదిలో నిల్చొని సూర్యుడిని శాస్త్రోక్త విధానంలో పూజించాడు. అతడినలా చూసి సూర్యుడు ప్రసన్నుడై అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, వత్స, నీకు 12 సంవత్సరాలు అక్షయమైన ఆహారం ప్రసాదిస్తాను. ఈ రాగి పాత్ర స్వీకరించు. దీనిలో వండిన అన్నాలు ఎన్ని వేల మందికి వడ్డించినా, ఎంత వడ్డించినా అన్నం వస్తూనే ఉంటుంది. అందరి భోజనాలు అయ్యాక ద్రౌపది భోజనం చేస్తుంది. ఆమె భోజనం చేశాక ఆ రోజు ఇంక పాత్ర నుంచి అన్నం రాదు. ఈ విధంగా అతిథులని, నీ పరివారాన్ని పోషించుకో. 14వ సంవత్సరంలో నీ రాజ్యం తిరిగి నీదవుతుంది అని అన్నాడు. యుధిష్ఠిరుడు గట్టుకు వచ్చి ఆ పాత్రలో కొద్దిగా అన్నం వండాడు. అది అక్షయమై పాత్ర నిండిపోయింది. ఎంతమందికి వడ్డించినా అందులో నుంచి అన్నం వస్తూనే ఉంది. విప్రులందరూ భోజనం చేశాక పాండవులు భోజనం చేశారు. ఆ తర్వాత ద్రౌపది భోజనం చేసింది. ఆ రోజుకి పాత్రలో అన్నం రావడం ఆగిపోయింది.